పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ముఖ్యంగా ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి వచ్చిన గురువు గారికి, ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ కు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు, ముఖ్యంగా ఆ మహిళా లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన మహాచక్రం 8 ఇంత అద్భుతంగా జరుపుకుంటున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనము చప్పట్లతో అభినందనలు తెలుపుకుందాం. ఒక కార్యక్రమం చేయాలంటే నాకు బాగా తెలుసు. 2012 నుంచి కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి జగపతి రాజు గారు ఒకరుగా ఈ అడవిలో ఇంత అద్భుతమైన కార్యక్రమం ఎవరిని అడగకుండా సైలెన్స్ గా చేస్తున్న ఆ వ్యక్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. అయితే పత్రిజీ గారు ఒక సందర్భంలో చెప్పారు, అయ్యా మొత్తం భారతదేశంలో 4 ధ్యాన శక్తి పీఠాలని చెప్పారు. ఏదో సందర్భంలో చెప్పిన మొట్టమొదటిది బెంగళూరు పిరమిడ్ వ్యాలీ అయిపోయింది. 2 కైలాసపురి మహాక్షేత్రం దాదాపుగా అయిపోయింది. 3 వశిష్ఠ గౌతమి పేరవరం. 4 ప్రకృతి వ్యాలీ. ఇది ఏదో ప్రకృతి వ్యాలీలా చిన్న కార్యక్రమం కాదు. 4 శక్తి పీఠాలు ఈ భూమండలాన్ని బ్యాలెన్స్ చేయడానికి రాబోయే రోజుల్లో ఈ 4 శక్తి పీఠాలకు రాని వ్యక్తి ఉండరని చెప్పాడు పత్రిజీ గారు. కాబట్టి ఈ కార్యక్రమం ఒక శక్తి పీఠంలో, ధ్యాన శక్తి పీఠంలో ఇంత అద్భుతంగా 8వసారి జరుపుకుంటున్నందుకు ఆయన ఒక వ్యక్తి ముందుగా ఉండి జరుపుతున్న వ్యక్తికి గట్టిగా మరొకసారి చప్పట్లతో అభినందన. బెంగళూరు దాదాపుగా అయిపోయింది. కైలాసపురి ఆల్మోస్ట్ ఆల్ అవుతుంది. ఇప్పుడు వశిష్ఠ గౌతమి గత 2 సంవత్సరాల నుంచి కొన్ని కారణాలతో ఉన్నా అది ఇక రాబోయే రోజుల్లో శరవేగంగా వశిష్ఠ గౌతమి కూడా, గోదావరి నది ఒడ్డున వశిష్ఠ గౌతమి కూడా దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి వశిష్ఠ గౌతమి అయిపోయిందంటే 4వ శక్తిపీఠం అందరం కలిసి అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ కొండల మధ్యన, కూరల మధ్యన ఒక గొప్ప ప్రకృతి వాతావరణంలో ఈ పిరమిడ్ కూడా మనందరం కలిసి కంప్లీట్ చేసుకోవాలన్నా శ్రీకృష్ణ పిరమిడ్ రైట్. కాబట్టి ఇవి శక్తి పీఠాలు. ఇదే ఎనర్జీతో ఈ 4 శక్తి పీఠాలు మన ఆధ్వర్యంలో, మన సహాయ సహకారాలతో నిర్మాణం అయిందంటే రాబోయే రోజుల్లో భూమండలాన్ని బ్యాలెన్స్ చేసే శక్తి పీఠాలు. ఓకే, 3వది ధ్యాన మహాయాగం విజయోత్సవాలు. అందరు చెప్పారు, నేను చెప్పడం బాగుండదు, సూక్ష్మంగా చెప్తాను. ఎందుకంటే 2012 నుంచి ఆ కార్యక్రమానికి నేను చైర్మన్. ఎప్పుడు ఆ కార్యక్రమం వస్తుందంటే కొద్దిగా టెన్షన్గా ఉండేవాడిని. ఎందుకంటే ఇది అయిందా అదైందా, ఎవరన్నా ఏమంటే నేను కొద్దిగా సున్నితంగా ఫీల్ అయ్యామని. ఈసారి అత్యంత అద్భుతంగా టెక్నాలజీ బేసిస్ మీద రోజు మధ్యాహ్నం నాకు పని లేక 3 గంటలు పడుకున్నాను. అంత బాగా జరిగింది కార్యక్రమం. మా అమ్మాయి అడిగింది, డాడీ నువ్వు చైర్మన్ లేవా, నేను తీసేసిర్రా, ఇంత రిలాక్స్గా ఉన్నావు అని అడిగితే, కాదు నాన్న అంతా ఈసారి ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అయింది. మా కమిటీకి చెప్పాను, ఎవరన్నా సహనం కోల్పోతే దయచేసి అప్పుడే బయటికి వెళ్ళిపోవాలి. సహనంతో, ఓపికతో ఎదుటివాడు ఏది అడిగినా ఎస్ అంటూ ఒప్పిస్తూ ఈ కార్యక్రమం జరగాలని వారందరూ మా ట్రస్టీలు, ముఖ్యంగా మా శ్రీరామ్ గోపాల్ గారు, మారం గారు సహకరించారు. ఈసారి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేశాం. పేమెంట్లు 1 మినిట్ బిల్ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ బిల్ చేశాం. మొన్న అకౌంట్స్ ఇచ్చాడు ఆయన. 230 ఎడ్ల కింద పాలు ఎన్ని కొన్నాం, ఉప్పు ఎంత కొన్నాం, పప్పు ఎంత కొన్నాం, ఎవరికి ఎంత ఇచ్చామని చెప్పి మొత్తం అకౌంట్స్ చేసి ఇమీడియట్గా ఈ వారం రోజుల్లో మొత్తం పిరమిడ్ మాస్టర్స్, ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పడం మా బాధ్యత కాబట్టి లెక్కలు కూడా సబ్మిట్ చేస్తాం. ఎంత బియ్యం కొన్నాం, ఎంత నూనె వాడాం, నెయ్యి కొన్నాం, ఆ నెయ్యితో ఏం చేశామని కూడా అంత క్రిటికల్ అనాలిటికల్ చేసి అద్భుతంగా రాబోయే రోజుల్లో ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించాలన్న నిజాయితీగా ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. అదొక్కటే నిదర్శనం ఈసారి బాగా జరిగిందని. 2026లో ఈ సంవత్సరం ఎలా చేయాలని అప్పుడే ప్రణాళికలు తయారు చేస్తున్నాం. 2025లో ఏమేమి అనుభవాలు వచ్చినాయి, ప్లేట్లు కడగడానికి హాట్ వాటర్, అట్లా ఎన్నో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరినీ కోరేది,
ఇప్పుడు అక్కడ లక్ష్మీ మేడం అని కూకట్పల్లి లక్ష్మీ మేడం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పెట్టాం. మీరు ఏ సలహా చెప్పాలన్నా ధ్యానమాయం కానీ మామూలు రోజుల్లో కానీ వారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీ సలహా స్వీకరించి దాన్ని వీలైనంత వరకు ఆచరణలో తెచ్చే విధంగా ఒక గొప్పగా అందరం కలిసి ఎవరిక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అందరం కలిసి 2026 ధ్యాన మహాయాగం అక్షరాల 1,00,000 మందితో ఇప్పుడు ఉన్న 6 గంటలు కాదు, ఇంకొక గంట వేస్తున్నాం. 7 గంటలు ధ్యానంతో అద్భుతంగా జరపాలని ప్రణాళికలు చేస్తున్నాం. ఇప్పుడు వంశీ చెప్పాడు, గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కడో మారుమూన ఉన్నవారు ఇక్కడికి రావడం చాలా కష్టం. కాబట్టి అక్కడ వాళ్ళందరి మీద ఇప్పటి నుంచే ఏవీలు తయారు చేస్తున్నాం. దాదాపుగా ఇంకొక 50 ఏవీలు తయారు చేపిస్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మాస్టర్స్ వాళ్ళు చేస్తున్న అద్భుతమైన వర్క్ కూడా మళ్ళీ ఈసారి వీడియో రూపంలో ఏవీ రూపంలో వినూతనమైన ఈసారి గురువులను కూడా అడ్వాన్స్గా పిలిచి 2026 పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంకా గొప్పగా జరుపుకుందామా? అందరు రెడీ ఇప్పటి నుంచే? వెరీ గుడ్, రైట్. ఈ 2026లో మరి మనందరం ఏం చేద్దాం? నాకు ఎప్పుడు అర్థమవుతలేదు, ఏం చేయాలి ఏం చెప్తలేరు. వద్దా? యాక్షన్ ఉండాలి కదా. నేను వ్యాపారస్తుని, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, వచ్చే నెలలో ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ఉంటుంది మనందరికీ. ఒక ప్రణాళిక. పత్రిజీ గారు 40 సంవత్సరాలు ఎన్నో జ్ఞానం బోధించి ఒక 4 సూత్రాలుగా చెప్పాడు. నేను అర్థం చేసుకున్న 4 సూత్రాలు చెప్పాలన్నా మీకు? అదే చేయాలి, 2000 వేయాలి, వేరే పని లేడు. మొట్టమొదటి సూత్రం, ఏది ఏమైనా రోజుకు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ధ్యానం కంపల్సరీ చేయాలన్నా? సీనియర్ మాస్టర్ చేయరు కాబట్టి తప్పగా ఉదయం 1 గంట రాత్రి 1 గంట ధ్యానం మనం చెయ్యాలి. ఓకేనా? సూత్రం 1, రైట్. రెండవ సూత్రం, ఇది జాగ్రత్తగా వినండి. మనం చేస్తామంటేనే చప్పట్లు కొట్టండి, మరి కొట్టి ఇబ్బందులు పడకండి. ఓకే? ఎందుకు అంటే ఏది ఏమైనా రోజు కొత్త వారికి 10 మందికి ధ్యాన పరిచయం చెయ్యాలి, ధ్యానం గురించి చెప్పాలి, పత్రిజీ గారి గురించి చెప్పాలి, పిఎస్ఎస్ఎం గురించి చెప్పాలి. అవునా? చెప్పేవాళ్ళే చప్పట్లు కొట్టండి. అయితే అందరు చెప్తారు. అయితే ఎలా చెప్పాలి? అందరికీ మైక్ దొరకదు, మైక్ చాలా కాంపిటీషన్ ఉంటుంది, దొరకదు. ఒక పాంప్లెట్ ద్వారా చెప్పండి, ఒక ఫోన్ ద్వారా చెప్పండి, ఓ టెంపుల్లో చెప్పండి, బస్ స్టాండ్లో నిలబడి పాంప్లెట్ ఇవ్వండి. నేను ఎలా వచ్చాను ఈ సొసైటీ కంటే, మా చెల్లెలు ఇంట్లో ఓ చిన్న పాంప్లెట్ దొరికింది, ఇట్లా చూశాను. ధ్యానం అంటే ఇట్లా పడేద్దామన్న వ్యక్తిని అక్కడ బుట్టగా అనరాలే, ఎందుకు వాళ్ళ ఇంట్లో జేబులో పెట్టుకొని నార్మల్గా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ షర్టు రోజు వేసుకునే షర్టు మా ఇంట్లో మా పని ఉతికేస్తుంది. ఎందుకో ఆ షర్టు ఉతికేక అక్కడ తగిలేసింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఆ షర్ట్ వేసుకుంటే కానొచ్చింది. కారులో కూర్చున్న వాటి చదివాను, అయ్యో ఇదవుతుంది అదవుతుంది, రోగాలు రావు ఇవి రావు, ఇదేంద్రా బాబు అని కనుక్కొని ఇదంతా బ్లఫ్ అంతా ఎవరు అంటారు గురు అని మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఆ నిర్మలా మేడం కలిసి పత్రికని కలిసి ఇలా ఆ పాంప్లెట్ ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు, ఒకవేళ ఆ రోజు పాంప్లెట్ దొరికి ఉండకపోతే నేను ఇంకో లోకంలో ఉండేవాడిని. అవునా? కాబట్టి ధ్యాన ప్రచారం ఎలా ఏదో విధంగా, అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఈ ఏరియాలో ఉత్తరాంధ్ర వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. రోజుకు సగటున మనిషి 25 సార్లు హలో అంటాడా? హలో అనగానే ఎవరైనా కానీ ధ్యానం చెయ్యమ్మా అనాలి. ఏమనాలే చెప్పండి మంచిగా? హలో అంతేనా? అయిపోయాయి. 10 మందికి 10 సార్లు అంటే నీ కోటా ఓవర్ అయిపోయింది. ఒకవేళ ఆ రోజు 10 మందికి మనం ధ్యానం గురించి చెప్పలేం, మరి ఏం ఒక పనిష్మెంట్ ఉండాలి, శిక్ష ఏం పెట్టుకుందాం చెప్పాలి? అది ఇవాళ చెప్పిన వాళ్ళు రేపు చెప్తారు, మీరు రేపు కూడా చెప్పారు, ఎల్లుండికి 60 అయితే అది కాదు సాపడ ఇల్లా. ఓకే? అట్లా ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అరే ఈ రాజుగారి దగ్గరకు వస్తే 500 మంది నాకు 10 రోజుల్లో కోటా అయిపోయిందని వచ్చాను. అట్లా ఎప్పుడైతే మనము ఏదో ముఖమాట పడద్దు, సిగ్గుపడకూడదు. ధ్యానం ఎవరు చెప్పారు?
కృష్ణ భగవానుడు చెప్పాడు 5002 సంవత్సరాల కింద. బుద్ధ భగవానుడు చెప్పాడు. ఎంతో మంది గురువులు మహానుభావులు ఇలాంటి వారు బోధించిన జ్ఞానాన్ని మనం ఒక సాధారణ వ్యక్తిగా ధ్యాన ప్రచారం చేస్తున్నాం అంటే సాక్షాత్తు మనం భగవంతులమే, కృష్ణ భగవాని పిల్లలమే, కృష్ణ భగవానుని యొక్క సంతానం నుంచి వచ్చిన. కాబట్టి నిర్భయంగా ఎక్కడ వెళ్ళినా ధ్యానం 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 నుంచే మన నోటి నుంచి రావాలి. ఆ ధ్యానం అనే వర్డ్ సమాజంలో ఒక మంత్రంగా పనిచేయాలి. ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ అన్నట్టు ధ్యానం 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 ఎప్పుడు ధ్యానమే. రోజు 1000 సార్లు మీ నోటి నుంచి ధ్యానం అనే వర్డ్ రావాలి. ఏడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అప్పుడు ఎప్పుడైతే ఆ ధ్యానం అనే వర్డ్ ప్రపంచానికి వెళ్ళిపోతుందో అప్పుడే ధ్యాన జగత్ సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యాన ప్రచారం అతి ముఖ్యమైంది. 2026లో ప్రతి మనిషి లేస్తే కూర్చుంటే ఏం చేయాలి? ధ్యాన ప్రచారం చేయాలి. స్కూల్స్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, 10 మంది కనిపిస్తే పోయి ధ్యానం గురించి చెప్పండి.